అందరికీ నమస్కారం. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నేను చెప్పే కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చందమామ కథల్లో ఎలా గెలిచాడు. ఇది రాసినవారు ఎస్విఆర్ సత్యనారాయణమూర్తి గారు. అశ్వరాజ్య యువరాణి మాధవికి యుద్ధ విద్యలంటే చాలా ఇష్టం. ఒక్కతే కూతురు కావడం వల్ల మహారాజు శౌర్యవర్మ ఆమెకు ఆనందయోగి అనే పండితుడి వద్ద తర్కం, గణిత శాస్త్రాలతో పాటు విడిగా కత్తి యుద్ధం, గుర్రపు స్వారీ లాంటివి కూడా నేర్పించాడు. అశ్వరాజ్య సేనాధిపతి పేరు ఇంద్రజిత్తు. అతడు ఏదో జబ్బుతో హఠాత్తుగా చనిపోవడంతో ఆ పదవికి తగిన వ్యక్తిని ఎన్నిక చేయవలసిన అవసరం కలిగింది. అందుకు రాజు పోటీ ఏర్పాటు చేశాడు. పోటీలో పాల్గొనేందుకు అనేక మంది వీరులు, యోధులైన యువకులు వచ్చారు. వారందరిలోనూ రవీంద్రుడు, మురారి, ఫణీంద్రుడు అనే ముగ్గురు యువకులు అమితమైన ధైర్య సాహసాలు ప్రదర్శించి ప్రేక్షకులందరి ప్రశంసలు పొందారు. వారి మధ్య కత్తి యుద్ధం పోటీ ఏర్పాటైంది. ఈ పోటీలో రవీంద్రుడు మురారి చేతిలో ఓడిపోయాడు. 1 గంట విరామం తరువాత తిరిగి మురారి, ఫణీంద్రుల మధ్య కత్తి యుద్ధం పోటీ ఏర్పాటైంది. ఈసారి మురారి ఫణీంద్రుడి చేత ఓడింపబడ్డాడు. రాజు ప్రేక్షకులందరినీ ఉద్దేశించి, ఈరోజు పోటీలో రవీంద్రుడు, మురారి, ఫణీంద్రుడు తమ ప్రతిభను చక్కగా ప్రదర్శించారు. ఫణీంద్రుడు అందరినీ గెలిచాడు. అందువల్ల అని ఇంకా ఏదో చెప్పబోతున్నంతలో పక్కనే కూర్చుని ఉన్న రాకుమారి లేచి, నాన్నగారు కొంచెం ఆగండి అన్నది. రాజుతో పాటు ప్రేక్షకులందరూ ఆమెకేసి ఆశ్చర్యంగా చూశారు. రాకుమారి మాధవి ప్రేక్షకులతో, మహారాజుగారు చెప్పినట్టు ఫణీంద్రుడు గొప్ప ప్రతిభావంతుడే, కానీ మురారి, రవీంద్రుడు కూడా అద్భుతమైన ప్రజ్ఞ ప్రదర్శించారు. అసలు సంగతి ఏమంటే ఫణీంద్రుడు మురారిని గెలిచాడు, కానీ రవీంద్రుణ్ణి గెలవలేదు. అందుచేత రేపు మళ్ళీ మురారి, రవీంద్రులకు మరొక అవకాశం ఇప్పించవలసి ఉంటుంది అన్నది. రాజు తన కుమార్తె చెప్పిన దాన్ని ఆమోదించాడు. మరుసటి రోజున రవీంద్రుడు, ఫణీంద్రుల మధ్య కత్తి యుద్ధం పోటీ జరిగింది. ఫణీంద్రుడు గెలుస్తాడనుకున్న వాళ్ళందరికీ ఆశ్చర్యం కలిగేలా రవీంద్రుడు ఫణీంద్రుణ్ణి ఓడించాడు. 1 గంట విశ్రాంతి తరువాత మళ్లీ రవీంద్రుడు, మురారిల మధ్య పోటీలు జరిగాయి. ఇందులో రవీంద్రుడు మురారిని ఓడించాడు. ఇది చూసి రాజుకు మతిపోయినంత పనైంది. ఇప్పుడేం చేయడం అన్నట్టు కుమార్తెకేసి చూశాడు. నిన్నటి ఫలితాన్ని బట్టి ఈరోజు ఎన్నిక విషయం కొంత సందిగ్ధంలో పడింది. సంగతేమంటే ఇవాళ రవీంద్రుడు విడివిడిగా ఇద్దరిని గెలిచాడు. అతడు అత్యంత సామర్థ్యుడని తెలుస్తూనే ఉన్నది. అయినా రేపు మరొకసారి ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వడం మంచిది. ఆ పోటీలో గెలుపోటములను బట్టి సేనాపతి ఎన్నిక ధృవపరచవచ్చు అన్నది మాధవి. 3వ రోజు మళ్లీ పోటీ ప్రారంభమైంది. మొదట ఫణీంద్ర, మురారుల మధ్య పోటీ జరిగింది. ఫణీంద్రుడు ఓడిపోయాడు. 1 గంట విశ్రాంతి తరువాత మురారి, రవీంద్రుల మధ్య పోటీ ప్రారంభమైంది. ఇందులో మురారి ఓడిపోయాడు. రాజు వెంటనే రవీంద్రుణ్ణి సేనాపతిగా ఎన్నిక చేసినట్టు ప్రకటించాడు. అందరూ హర్షధ్వానాలు చేశారు. ఆ సాయంకాలం రాజు కుమార్తెతో, 3 రోజుల క్రితం కత్తి యుద్ధం పోటీ ముగియగానే ఫణీంద్రుణ్ణి సేనాపతిగా ప్రకటిద్దామనుకున్నాను. కానీ నువ్వు ఈ పోటీని మరి 2 రోజులు పొడిగించావు. ఇందువల్ల రవీంద్రుడే ఉత్తమ వీరుడని తేలింది. అతను ఎలా గెలిచాడు? నీకు ఈ విధంగా పోటీని 3 సార్లు జరిపించాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది అని అడిగాడు. నాన్నగారు, మొదటి రోజు పోటీలు చూస్తున్నంతసేపు రవీంద్రుడిలో ఏదో ప్రత్యేకత ఉన్నట్టు తోచింది. కానీ నేను అనుకున్నట్టు కాకుండా అతడు కత్తి యుద్ధంలో ఓడిపోయాడు. మిగిలిన ఇద్దరి తరువాత అతడు తన శక్తిని ప్రదర్శించవలసి రావడంతో అలసిపోయి ఉండాలి. వెంటనే నాకు మా గురువు ఆనందయోగి జ్ఞాపకం వచ్చారు. ఆయన ఒక పరీక్షను బట్టి వ్యక్తి శక్తి సామర్థ్యాలను నిర్ణయించడం కంటే ఎక్కువ పరీక్షల ద్వారా అసలు సత్తా తెలుసుకోవడం సరి అయిన పద్ధతి అనేవారు. నేను అనుమానించినట్టే మర్నాడు రవీంద్రుడు మిగతా ఇద్దరిని జయించగలిగాడు అన్నది మాధవి. అత్యంత ముఖ్యమైన సేనాధిపతి ఎన్నిక విషయంలో తన కుమార్తె కనబరిచిన వివేకం చూసి రాజు చాలా సంతోషించాడు. రవీంద్రుడు సేనాపతిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు గడించాడు. ఇది కథ. తిరిగి ఇంకో చందమామ కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.